ఈరోజు మనకు మగవారిలో అప్పుడే పుట్టిన చిన్నపిల్లల నుంచి 90 ఏళ్ళు 95 ఏళ్ల వరకు ముసలి వాళ్ళ వరకు కూడా తరచుగా కామన్గా వచ్చే ఇంగ్వైనల్ హెర్నియా అంటే గజ్జల్లో హెర్నియా గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు హెర్నియా అంటే ఏంటి, హెర్నియా ఎందుకు వస్తుంది మగవారిలో, అండ్ వచ్చాక సరైన ఎటువంటి ఎమర్జెన్సీస్కి దారి తీయవచ్చు, అండ్ సర్జరీ అసలు ఎందుకు చేసుకోవాలి, సర్జరీలో మగవారిలో గనుక గజ్జల్లో కానీ లేదా వృషణాల దగ్గర కానీ వాపు వస్తే ఏ కారణాల వల్ల రావచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అందరికీ నమస్కారం, నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ హైటెక్ సిటీ కొండాపూర్, హైదరాబాద్. అసలు ఫస్ట్ హెర్నియా అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు కడుపులో అనేక అవయవాలు, అన్ని ఆర్గన్స్ ఉంటాయి. అన్ని ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకు హెడ్లో అయితే మనకు స్కల్ అనేది ఉంటుంది, చెస్ట్లో అయితే రిబ్కేజ్ అనేది ఉంటుంది, కానీ కడుపు వరకు చూసుకుంటే ఎటువంటి బోనీ ప్రొటెక్షన్ ఉండదు, ఎముకలు అనేవి ఉండవు. ఎందుకు అంటే మనం తిన్న తర్వాత ఆహారం అంతా కడుపులోనే చేరి కడుపు ఉబ్బుకోవాలి కాబట్టి మనకు ఎటువంటి ఎముకలు అనేవి మనకు కడుపు ముందర భాగంలో లేవు. మరి అటువంటి కడుపులో ఉన్న మనకి ఏకైక ప్రొటెక్షన్ ఆర్ భద్రత ఏమిస్తుంది అంటే కర్ణుడికి కవచకుండలం లాగా మనకు మన కండరాలు అనేవి ఉండనే ఉంటాయి. ఎక్కడి నుంచి అంటే ఈ రిబ్కేజ్ కింద బోన్ నుంచి మనకు యూరినరీ బ్లాడర్ దగ్గర అంటే పొత్తి కడుపులో ఉన్న బోన్ వరకు ఒక కండరం అనేది పైనుంచి కింద వరకు ఒక పొరలాగా ఉంటుంది. ఇలాగా పొరలాగా ప్రొటెక్షన్ లాగా ఉన్న కడుపులో కాస్త మనకు ఎక్కడైనా గ్యాప్ వస్తే దాన్నే హెర్నియా అని చెప్పడం జరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే హెర్నియా అనేది ఒక టైర్ కి పంక్చర్ అయితే ఎట్లా అవుతుందో అదే విధంగా మన కడుపుని కవర్ చేసే కండరాలలో పంక్చర్ అయిపోయి ఆర్ వీక్నెస్ వస్తే దాన్నే హెర్నియా అంటాం. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే మగవారిలో మాత్రమే గజ్జల్లో హెర్నియా ఎందుకు అధికంగా వస్తుంది అని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. సో మగవారికి మాత్రమే గజ్జల్లో హెర్నియా రావడానికి స్పెషల్ రీజన్ అనేది ఉంటుంది. ఆడవారి వరకు చూసుకుంటే హెర్నియా వస్తుందా అంటే ఆడవారిలో బొడ్డు దగ్గర హెర్నియా అనేది తరచుగా వస్తుంటుంది. బట్ మగవారిలో గజ్జల్లో హెర్నియా తరచుగా రావడానికి కారణం ఏంటి అంటే దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. సో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏదైతే టెస్టిస్ వృషణం అనేది ఇప్పుడు ఏదైతే బాడీ బయట స్క్రోటంలో మనకు కనిపిస్తుందో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ టెస్టిస్ అనేది వృషణం అనేది మనకు బయట ఉండదు, ఎక్కడో కడుపు లోపల కిడ్నీల పక్కన ఉంటుంది. అలా కడుపు లోపల కిడ్నీల పక్కన ఉన్న వృషణం టెస్టిస్ కాస్త బిడ్డ ఇంకా డెలివర్ అవుతారో అన్నప్పుడు మెల్లగా కిందికి జారుకుంటూ వెళ్ళి మన కడుపు లోపల ఉన్న గోడలో ఒక చిన్న విండో అనేది క్రియేట్ చేసుకొని ఆ విండో ద్వారా కడుపులో నుంచి బయటికి వచ్చి స్క్రోటంలోకి అంటే బయట సంచిలోకి జారడం అనేది సాగింది. సో ఏ కిటికీ ద్వారా ఏ కండరాల్లో గ్యాప్ అనేది ఏర్పరచుకొని టెస్టిస్ పోయిందో ఆ గ్యాప్ అనేది కంప్లీట్లీ మూసుకుపోదు, కొంచెం దగ్గర అవ్వడం జరుగుతుంది, కానీ కంప్లీట్లీ మూసుకోపోకుండా ఉంటుంది. ఎందుకు మూసుకుపోదు అంటే మనకు ఆ గ్యాప్ ద్వారానే టెస్టిస్కి సంబంధించిన పైపులు ఇంకా ఉంటాయి. టెస్టిస్ లేదా వృషణకి సంబంధించిన పైపులు ఏంటి అంటే టెస్టిస్కి కావాల్సిన రక్త సరఫరా అనేది మనకు ఆ హోల్ ద్వారానే వెళ్తూ ఉంటుంది, అండ్ టెస్టిస్ నుంచి మనకు స్పర్మ్స్ వచ్చినవన్నీ కూడా మనకు ఆ పైప్ ద్వారానే మనకు పెన్నిస్ వరకు ఆ పైప్ అనేది ఉంటుంది. సో ఈ పైప్ ద్వారా టెస్టిస్కి సంబంధించిన రక్త సరఫరా బ్లడ్ సప్లై ఉంటుంది, ప్లస్ స్పర్మాటిక్ కార్డ్ అనే స్ట్రక్చర్ కూడా వెళ్తూ ఉంటుంది. సో ఈ కండరాల్లో ఏ హోల్ ద్వారా ఈ పైప్స్ వెళ్తున్నాయో ఈ పైప్ అనేది మనకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆ వీక్నెస్ అలానే ఉండిపోతుంది. అలా ఏర్పడిన వీక్నెస్ పైన మళ్ళీ ఏదో ఒక టైంలో మనం ప్రెషర్ పెడుతూనే ఉంటాం. లైక్ పనుకొని లేచేటప్పుడు కానీ, లేచినప్పుడు దగ్గినప్పుడు కానీ, బరువులు ఎత్తినప్పుడు కానీ కడుపు పైన ఎలా ప్రెషర్ పెట్టినా ఆ చిన్న ఉన్న గ్యాప్ కాస్త స్లోలీ టైం పెరిగే కొద్దీ కొంచెం పెద్దదైతూ పోయి మనకు ప్రాపర్ హోల్ లాగా ఏర్పడితే దాన్నే మనం హెర్నియా అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటే ఏంటి అంటే మనకు ఇంగ్వైనల్ అంటే గజ్జల్లో ప్రాంతం అని అర్థం. సో ఎవరికైనా మగవారిలో గజ్జల్లో వాళ్ళు దగ్గినప్పుడు కానీ, బరువులు ఎత్తినప్పుడు కానీ, ఎక్కువసేపు నడిచినప్పుడు కానీ ఒక వాపులాగా కనిపిస్తుంది. అది దగ్గినప్పుడు కానీ ఇలా కడుపులో ప్రెషర్ పెట్టినప్పుడల్లా పెద్దదవుతుంది. మళ్ళీ కొన్నిసార్లు అనగా పనుకున్నప్పుడు కానీ, రిలాక్స్ అవుతున్నప్పుడు కానీ ఆ బయటకు వచ్చిన వాపు కాస్త మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే వీరికి మాత్రం 100%
100% హర్నియా ఉన్నట్లే అనుకోవచ్చు. సో ఇంగ్వైనల్ హర్నియా అంటే ఏమనుకున్నాం, కేవలం గజ్జల్లో మాత్రమే వాపు ఉంటే ఇంగ్వైనల్ హర్నియా అన్నాము. అదే వాపు గనక గజ్జల్లో మొదలైపోయి కింద వృషణాలలో ఆర్ సంచిలో కూడా వాపు పెరిగితే దాన్ని ఇంగ్వైనో స్క్రోటల్ హర్నియా అంటాం. అంటే గజ్జల్లో మొదలైపోయి ఇంగ్వైనల్ రీజియన్ లో మొదలైపోయి స్క్రోటం వరకు హర్నియా వెళ్ళింది కాబట్టి దాన్నే ఇంగ్వైనో స్క్రోటల్ హర్నియా అంటాం.